రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పేద ప్రజలను వాలంటీర్లను బెదిరించి ఆర్టీసీ బస్సులను లాక్కొని జనాన్ని సభకు తరలించారని టీడీపీ నేత సత్యనారాయణమూర్తి ఫైర్ అయ్యారు. జనాన్ని తెచ్చి జగన్ అవాకులు చవాకులు పేల్చాడు అని మండిపడ్డారు. తమతో ముఖాముఖికి సీఎం కానీ మంత్రులు కానీ వస్తారా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు గారు పరిపాలనా దక్షుడు, ప్రపంచం శ్లాఘించింది ఆయన్ని. మీ నాయకులే తెచ్చుకున్నారు అంచేత అసలు చంద్రబాబు కాలి పోటీకి పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ బుద్ధే దుర్బుద్ధి. మందు పేదవాళ్ళకి మందు బట్టి డబ్బులు దొబ్బుతున్నావే, నువ్వే మాట్లాడతావు. పేదవాళ్ళకి విషం పెట్టి డబ్బులు సంపాదిస్తున్నావే, నువ్వే మాట్లాడతావా? మహిళ మాట్లాడతాను. మహిళకి ఏం చేసావా? మహిళకి నువ్వు చంద్రబాబు గారు పసుపు కింద డబ్బులు వేసి చూపించాం మేము. చంద్రబాబు నాయుడు డ్వాక్రా అంటేనే చంద్రబాబు పేరు చెప్తారు. డ్వాక్రా వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పించినాడు. అక్క చెప్పని చెప్పి అక్కడ బస్సు ఉంటారు బెదిరించి తీసుకుపోయి ఆ మీటింగ్లో పెడితే నీ మొక్క మీద ఉమ్మేసి మధ్య వెళ్ళిపోతారు. గోడలు కూటి దూకాలు డ్వాక్రా వెళ్ళి ప్రతి వారిపోతారు. నేను చూస్తే ఈ బెదిరింపులు పెన్షన్ పెన్షన్ ఎవడిచ్చాడు? 2,000 రూపాయలు పెంచింది ఎవరో? 200 రూపాయలు 2,000 చేసింది గొప్ప చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గొప్పగా చెప్తున్నావు నువ్వు అంచేత నువ్వేదో పేరడానికి వచ్చావు. నీకు తెలిసిపోయింది. తాడేపల్లి కొంప నుంచి పారిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు. పోటీ చేయమని కొంతమంది, అయ్యో నాకు ఈ సీట్ వద్దని కొంతమంది. నువ్వేమో ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అసలు నువ్వేమున్నావో ఎక్కడున్నావో నీకే తెలియదు. ఈవేళ జనాన్ని దీని పంట తెచ్చి ఒక్క మాట నీకు మీ అవంతరం అడుగుతున్నాను. మీ అక్కడ మీటింగ్ పెట్టారు కదా, మీ ఏం పేరు, మీ మంత్రి బూడిముచ్చి అడుగుతాను లేదా మీ